తర్వాత భూతకృతు. భూతకృతు అంటే భూతాన్ని కరోతీతి. భూతకృతు అంటే ప్రాణులను సృష్టించేవాడు ఒక అర్థం, ప్రాణులని నాశనం చేయవాడు మరొక అర్థం. రజోగుణాన్ని ఆశ్రయించి చతుర్ముఖ బ్రహ్మ రూపంలో సకల ప్రాణుల్ని సృష్టిస్తాడు. ఆ సృజించిన వాడే మహావిష్ణువే అగును. చూడండి అసలు అంటే భూత ప్రాణులను తమోగుణమును ఆశ్రయించి రుద్ర రూపమున సకల ప్రాణులను సంహరించిన వాడు కూడా ఆ భగవంతుడే. అంటే భూతాని అంటే ప్రాణులను, కృణత్తి కృంతతి ఇతి అంటే నాశనము చేయును, అంటే ప్రాణులను నాశనము చేయును, కృంతతి. కనుక భూతకృతు అంటే ఈ నామం ద్వారా భగవంతుడు ప్రాణులు సృష్టించేవాడు, ప్రాణులు నాశనం చేయవాడు ఆయనే. అంటే ఎట్లాగా ఏది లోకంలో పుడుతుందో అది తప్పక నశిస్తుంది, పుట్టేది ఎప్పుడు కూడా నశించేది. అయితే మీరు అనొచ్చు, స్వామి భగవంతుడు మరి పుట్టించడం ఎందుకు, నాశనం చేయడం ఎందుకు అని. ఇది ఒక ఆట, ఆయనకి ఒక ఆట, ఇది ఒక మాయ. అది వేదాంతం అంతా మళ్ళీ అక్కడికి వెళితే మొత్తం వేదాంతం చెప్పాల్సి వస్తుంది. మాయ అన్నమాట. అందుకే అన్నమయ్య ఏమన్నాడు, నా నాటి బ్రతుకు నాటకము కన్నది కానక కైవల్యము, పుట్టుటయో నిజము పోవుటయో నిజము. చూడండి, పుట్టడం నిజం, పోవడం నిజం. నానాటి బ్రతుకు ఇది నాటకం. మన పిల్లలు ఆడుకుంటుంటారు, ఎంతో బొమ్మరిల్లు కడతారు, ఇల్లులు కడతారు, రకరకాల పూజామందిరాలు కడతారు. ఏమి ఇసుకతోనో లేకపోతే అట్టముక్కలతోనో వస్తువులతోనో కట్టి ఆడుకుంటారు. లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళే ఆ చేతులతోనో కాళ్ళతోనో ఏమి వాటిని ఎట్టు అటు చల్లా చెదురు చేసి వెళ్ళిపోతారు. ఇది చూడండి, ఆ పిల్లల ద్వారా మనకి భగవంతుడు తెలుపుతున్నాడు ఈ సత్యాన్ని. అది మనం తెలుసుకోవాల్సింది. ఈ జగత్తంతా అంతే. ఈ జగత్తు అట్లా సృష్టిస్తున్నాడు. సృష్టించిన జగత్తు నువ్వు వృద్ధురాలు అయిపోయినావు, వృద్ధుడు అయిపోయినావు, ఏమంటామ్మా, అబ్బో ఈ వృద్ధాప్యాన్ని నేను అనుభవించలేను, పరమేశ్వర నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో అంటారు. మనమే కనబడిన దేవతలు అందరినీ కూడా మొక్కుతాం, హే పరమేశ్వర నన్ను ఎప్పుడు తీసుకెళ్తావని. చూడండి, అందుకే సృష్టి ఉంటే తప్పకుండా మళ్ళీ లయం ఉంటుంది. అందుకే భగవంతుడు ఇదంతా ఒక మాయా నాటకం అని తెలుసుకోవాలి మనం. ఆ భగవంతుడు మనకి ఇదంతా ఒక మాయా ద్వారా రచించాడు. ఆ మాయను తెలుసుకుంటే భగవంతుడు మనకి స్వాధీనం అయిపోతాడు. ఆ మాయలో పడిపోయి మనం ఇదే సత్యమని, ఇదే నిత్యమని అని మనం మాటి మాటికి ఈ జగత్తుని మనం భావన చేస్తున్నాం. ఈ జగత్తులో ఉన్న సుఖం దుఃఖం మనం అనుకుంటున్నాం, అవి మనవి కావు. మనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం మనం. భగవంతుడే మనలో ఉన్నాడు, మనమే దేహం కాదు. దేహానికి అతీతమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని వేదాంతం బోధిస్తుంది. మరి స్తోత్రం ఏం బోధిస్తుంది? అరే భగవంతుని ఒకడు ఉన్నాడు, ఆ భగవంతుని భక్తితో శ్రద్ధతో ప్రేమతో ఆర్తితో ఆయన్ని అర్చించు, పూజించు, ధ్యానించు, స్తోత్రం చెయ్యు, భగవద్ అనుగ్రహానికి పాత్రుడు అని చెప్తుంది. అది మరి అటువంటి భగవద్ అనుగ్రహానికి పాత్రుడు అవ్వాలని ఈ యొక్క నామాన్ని తెలుపుతుంది. తర్వాత భూతభృతు. భూతభృతు భూతాన్ని బిభర్తి ఇది భూతభృతు. భూతాన్ని బిభర్తి అంటే భూతాన్ని అంటే ఏమంటే ప్రాణులను అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ప్రాణులను బిభర్తి పోషించేవాడు. ఈ సమస్త చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణులన్నిటినీ పోషించేవాడు ఎవరు చెప్పండి? భగవంతుడే. మీరు నేను పోషిస్తున్నావా? మనకవుడు పోషించేవాడు ఆయనే పోషణకర్త. ఆయనే మేఘాల ద్వారా జలాన్ని ఇస్తున్నాడు. ఆ జలం ద్వారా సస్యశ్యామలైన పంటలు మనం వేస్తే
పడుతున్నాయి. సూర్య ప్రకాశంతోని, చంద్రుని యొక్క చల్లని కాంతితోని ఔషధులన్నీ కూడా పరిపుష్టవుతున్నాయి. అందుకే భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో, గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధే సర్వ సోమో భూత్వా రసాత్మక. చూడండి ఎంత గొప్పదనమాట. ఈ భూమిని ఆశ్రయించి ఈ సమస్త ప్రాణుల్ని నేను ధారణ చేస్తున్నాను అన్నాడు. రసాత్మకుండగు చంద్రునయ్యి సకల సస్యములని, సకల విధములైనటువంటి అన్ని రకములైన పంటలను పండించుచున్నాను అన్నాడు. ఆ విధంగా నేను ఈ ప్రాణులన్నింటినీ పోషించుచున్నాను. సత్వగుణమును ఆశ్రయించి సకల ప్రాణికోటులను పోషించి రక్షించి కాపాడినవాడు ఆ శ్రీహరి, ఆ భగవంతుడే. చూడండి, మన తోటి జీవులు మన గ్రామంలో ఎన్నో ఉంటాయి, మన పట్టణంలో ఎన్నో ఉంటాయి, మన ఊర్లో ఎన్నో ఉంటాయి. వాటికి ఎప్పుడైనా నువ్వు స్వయంగా పోషించావా, పిలిచి పెట్టావా? మరి వాటికి ఎలా పోషింపబడుతున్నాయి? ఆ కుక్కలు, ఆ పక్షులు, ఆ కాకులు, అట్లాగా గూరువంకలు, ఆ చిలకలు. చూడండి, మరి ఎవరి పోషణ? అడవి పక్షులకెల్లా ఆహారం ఎవడిచ్చన్నాడు నరసింహ శతకారకుడు. అడవిలో ఉన్న పక్షులకి, వాటన్నిటికీ, ఆ మృగాలకి ఎవడిచ్చాడు ఆహారం? అట్టి భగవంతుడు నీకివ్వలేడా, నాకివ్వలేడా? చూడండి, పోషించిన ఈ జగత్తునే పోషించిన భగవంతుడు ఉండగా మనం ఊరిక వ్యథ చెందుతుంటాం, బాధపడుతుంటాం. నువ్వు ఏ బాధ చెందకూడదు. మనం కొండంత భగవంతుడే నీ లోపల ఉన్నాడని హృదయం అంతా నింపుకొని ఉంచుకోవాలి. ఈ ప్రపంచంలోని పుట్టిన వస్తువులన్నీ మన ఇంటంతా నింపుకుంటాం, మన ఇంట్లో మొత్తం తెచ్చేసుకుంటాం. సోఫాలు, సోఫా సెట్లు, కుర్చీలు, ఇవన్నీ పెట్టుకొని నిండుగా నాకు ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నావు. ఓకే, ఉంచుకో. కానీ భగవంతుణ్ణి నీ హృదయంలో నిండుగా ఉంచుకో. ఆ భగవద్ ధర్మాన్ని నువ్వు నిండుగా రక్షించే వాటిని నీవు ఆచరించు. అప్పుడు నీ హృదయం అంతా నిండిపోతుంది. మన శరీరం అంతా కూడా ఆ భగవంతుడే రక్షణై ఉంటాడు. అది ఈ యొక్క మంత్రం మనకి బోధిస్తుంది. తర్వాత భావ, భవతి ఇది భావ, భవతి ఇది భావ. భవతి అంటే ఉనికి ఉన్నవాడు, ఉనికి. భావ ఉనికి ఉన్నాడు. సమస్త ప్రాణులకి ఏమిటి ఉనికి? ఈజ్ అంటే ఏమిటి? ఉన్నది. ఇప్పుడు ప్రతి వస్తువుని ఏమంటాం మనం? ఈజ్, దట్ ఈజ్, ఇట్ ఈజ్ అంటే ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది అంటున్నావా లేదా? ఆ ఉన్నదికే ఎగ్జిస్టెన్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఎగ్జిస్టెన్స్ అంటే ఉన్నది. ఆ ఉన్నది అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది, 3 కాలాల్లో కూడా. అట్లా ఒక వస్తువు అది చినిగిపోయినంత వరకు దాన్ని ఉన్నదంటాం. ఎప్పుడైతే ఇదైపోయిందో అప్పుడు లేదు. కానీ అప్పుడు లేదనే అభావం ఉంది, మళ్ళీ దానికి లేదనే అభావం ఉన్నది. అందుకు కాబట్టి భగవంతుడు భావ, ఈ నామరూపాత్మకమైనటువంటి, ఈ చరాచరాత్మకమైనటువంటి ఈ అనంత విశ్వం అంతా కూడా విస్తరించి ఉన్నాడు, విరాజిల్లి ఉన్నాడు. శాశ్వతముగా ఆత్మ ఒక్కటే భగవంతుడు భావ అని అర్థం. ఆ శాశ్వతముడు ఆత్మయే భావ అని అర్థం. యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అని అన్నాడు. నశ్యత్సు న వినశ్యతి. ఈ సకల ప్రాణులు నశించనను, ఆత్మ ఒక్కటి నశించనది అని భగవద్గీత 8వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్పాడు. చూడండి, ఎందుకు అనంటే సకల ప్రాణులు నశించిపోతాయి, కానీ నశించకుండా 3 కాలాల్లోనూ ఉన్నవాడే పరమాత్మ. ఆ పరమాత్మకే పేరు భావ. అదే ఇక్కడ నామం తెలుపుతున్నాడు. ఓం భావాయ నమః అని అర్థం. ఓం భావాయ నమః అంటే ఎప్పుడు ఉన్నవాడు అని. తర్వాత భూతాత్మ, ఇంకా పవిత్రమైన నామం భూతాత్మ. భూతానాం ఆత్మ అంటే సకల ప్రాణులకు ఆత్మయ్యి ఉన్నవాడు. చూడండి, సమస్త ప్రాణులకు ఆత్మయ్యి ఉన్నవాడు.
అంటే ప్రతి వాహని యందు ఆత్మరూపంలో ఉన్నాడు. ఆత్మ కలదు. ఆ ఆత్మ లేకపోతే దేహం శవం. ఆ ఆత్మ ఉంది కాబట్టి దేహం శవం. మరి అందుకే భూతాత్మ ప్రతి వాని యందు ఆత్మభావం ఆత్మరూపంలో ఉన్నాడు. తాను నశించినట్టు శరీరము కాదనియు నాశరహితమైనటువంటి ఆత్మని భావించి చింతించి ధ్యానించి మానవుడు కృతకృత్యుడు కావాలి. తాను ఆత్మస్వరూపుడని భావించాలి. ఆ భావన చింతన చెయ్యాలి, చింతించి ధ్యానించాలి. అందుకే బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడు చెప్తాడు, హే మైత్రేయి, అరే మైత్రేయి, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఆత్మనే ధ్యానించాలి, ఆత్మనే మననం చెయ్యాలి, ఆత్మనే చింతించాలి, ఆత్మనే నిధిధ్యాసన చెయ్యాలి అని చెప్పుకొచ్చాడు. మరి అటువంటి ఆత్మరూపంలో ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారం. ఓం భూతాత్మనే నమః. చూడండి ఎంత మంచి నామం. ఆ నామం మనం ఉచ్చరించినప్పుడే మన లోపల ఆ భగవంతుడు లోపలే ఉన్నాడు అనే భావం కలగాలి. అందుకే ఎప్పటికప్పుడు అర్థాన్ని మనం చదువుకుంటూ ఉండాలి. అట్లా భూతభావన, భూతాన్ని భావయతి ఇది భూతభావన. భూతాన్ని భావయతి అంటే సకల భూత కోటులను సృష్టించి పోషించేవాడు, సకల ప్రాణి కోట్లను సృష్టించి పోషించేవాడు అని అర్థం. అంటే మానవుడు అహంకారంతో తన వల్లే సృష్టి అంతా జరుగుతున్నది, తానే ఈ జగత్తు అంతటిని వృద్ధి పొందించుచున్నాను, నేను ఇది చేశాను, నా వల్ల జరుగుతుందన్న అహంకారం అన్నమాట. ఈ అహంకారం గల మనుషులు కోట్ల మంది ఉన్నారు. అట్లా అహంకారంతో కూడుకున్న మనిషి అనేక జన్మలు నీచ జన్ముడే జన్మించవలసి వస్తుంది. అందుకే ఎట్టివాడికి అహంకారం తగదు. వాడు ధనవంతుడు కానీ, నిరుపేదవాడు కానీ, మధ్యరకం వాడు కానీ, వాడు మహాత్ముడు కానీ, గురువు కానీ, శిష్యుడు కానీ, అతడు ఎవరైనా కానీ మనుష్య మాత్రుడికి అహంకారము తగదు. అహంకారం ఎప్పుడైనా తనకు నాశనాన్ని కలిగిస్తుంది అని గుర్తుంచుకోవాలి. అహంకారం అనేది అది ఒక గొప్ప భూతం లాంటిది. అది తన సర్వస్వాన్ని నాశనం చేస్తుంది. మరి అటువంటి అహంకారాన్ని వదిలినప్పుడే ఇదంతా భగవంతుని యొక్క స్వరూపం తెలియబడుతుంది. అందుకే భగవంతుడే పోషణ కర్త అని తెలుసుకుంటాడు. ఎంతవరకు తనకు అహంకారంతో నేనే, నాదే జగత్తంతా నాదే, ఆస్తి అంతా, ఈ భూములన్నీ నావే, నాకెంత వీళ్ళందరూ సేవ చేయాలి, నేనే నాయకుడిను, నేనే ఉద్ధరించేవాడిను, నేనే ఈశ్వరుణ్ణి అనుకుంటుంటాడు. చూడండి ఊర్లోనే కొంతమంది ఉంటుంటారు. అట్లా ఏదో భగవంతుని నీ కొరకు ఏదో నువ్వు పుణ్యం చేస్తావు కాబట్టి నీకు ఏదో ఊర్లో ఒక పెద్ద మనిషిగా ఏదో ఒక యజమానిగా ఉంచాడు. అది నువ్వు సక్రమంగా ఉపయోగించుకోకపోతే వచ్చే జన్మలో వాళ్ళందరికీ బానిసై ఏమి సేవకుడుగా పుట్టవలసి వస్తుంది. ఇది అందరూ గుర్తుంచుకోండి. శాస్త్రం చెప్పింది ఎప్పుడు కూడా అది అసత్యం కాదు. నమ్మిన వాడికి సొమ్ము, నమ్మిన వాడికి దుమ్మే. నువ్వే నమ్మినా నమ్మకపోయినా తప్పక నువ్వు ఈ సిస్టమ్ నుండి ఎవడో తప్పించుకోవడానికి లేదు. నువ్వు అనుభవించవలసిందే. నువ్వు ఎలా చేసావో అలా అనుభవించాలి. అది చెడపకరా చెడుదమన్నాడు. నువ్వు ఇతరులకి చెడుపునిగా ఆలోచిస్తే తప్పక నువ్వు చెడిపోతావు అని శాస్త్రం మాటిమాటికి చెప్తుంది, పెద్దలు చెప్తున్నారు, ధర్మశాస్త్రం చెప్తుంది. అందుకు కాబట్టి అందరూ జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆయన ఉన్నాడు, పోషించేవాడు కూడా ఉన్నాడు. ఆయన వల్ల మనం అందరూ పోషింపడుతున్నాం. నీ ధనం ఎంత, ఆఫ్టర్ ఆల్ నీ ధనం ఎంత, నీ ఐశ్వర్యం ఎంత, నీ పదవి ఎంత, నీ ఐశ్వర్యం ఎంత, నువ్వెంత, నీ రూపం ఎంత, ఈ జగత్తులో నువ్వెంత, ఒక గడ్డి పోత కంటే తక్కువ వాడు. దాని కొరకు మనం అహంకారంతో విర్రవీగుతూ, రాగంతో, ద్వేషంతో, క్రోధంతో ఒకడికొకడు తెలుసుకోకుండా మనిషిని చంపుకుంటూ నీ భగవతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావు, అధోగతి పాలైపోతావు అని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. 16వ అధ్యాయంలో హెచ్చరిస్తాడు. ఇంకా ఇటువంటి మూడుల్ని
ఇటువంటి దుర్మార్గుల్ని, నీచుల్ని నేను మాటి మాటికి అజస్రం ఎల్లప్పుడూ కూడా ఆసురీం యోని మాపన్న మూఢా జన్మని జన్మని మామప్రాప్యేవ కౌంతేయ తతో యాంతి అధమాంగతిం. అటువంటి మూడుల్ని నేను మాటి మాటికి నీచ జన్మలెత్తి ఈ నీచ జన్మల్లో పడద్రోయుదునని చెప్పాడు. అందుకు కాబట్టి జాగ్రత్తగా మెలుక్కోవాలి, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దుర్వినియోగం చేస్తే ఎందుకు పనికి రాకుండా పోతాం అని ఈ యొక్క నామంతోని మనకు తెలుస్తుంది. మళ్ళీ మనం 2వ శ్లోకం నుండి మళ్ళీ చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.